ఫోర్త్ టిప్ ఏంటంటే కబోర్డ్స్లో బట్టల నుంచి బ్యాడ్ స్మెల్ కనుక రాకుండా ఉన్నట్లయితే, ఎందుకంటే బట్టలు ఎంత ఆరినా కానీ ఎంతో కొంత తేమ ఉండటం వల్ల కంటిన్యూస్గా వర్షం అనేది పడుతూ ఉందనుకోండి, ఆరినట్టు అనిపిస్తే బట్ ఎంతో కొంత తేమ తడిగా అనిపిస్తుంది. హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై థాట్స్. ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని మాన్సూన్ టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవి జస్ట్ నాకు తెలిసినవి కొన్ని మాత్రమే. వీటన్నిటికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మై హోమ్ మై థాట్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా మీరు టచ్ చేసినట్లయితే పక్కన మీకు 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆల్, పర్సనలైజ్డ్, నన్ అని చెప్పేసి. మీరు కనుక ఆల్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ చేస్తున్నాను, దట్ మీన్ నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అనమాట. అప్పుడు మీరు ప్రతి వీడియోని వాచ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా. టిప్స్లో వచ్చేసరికి ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం కాస్ట్లీ బట్టల్ని కానీ లేదా అప్పుడప్పుడు మనం ఏదైనా పార్టీ వేర్ అలాంటి బట్టల్ని పదే పదే వాష్ చేయము. వేసుకున్న ప్రతిసారి వాష్ చేయమన్నమాట. ఏదైనా అకేషన్ ఉంటే వెళ్ళి రాగానే మనం వాటిని తీసేసి ఆరేసి మళ్ళీ వెంటనే వాష్ చేయకుండా అలానే కబోర్డ్స్లో పెట్టేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే, లేదా మనం ఎక్కువగా వాడకుండా అట్లానే పెట్టే బట్టల దగ్గర కానీ ఏదైనా బూజులాగా కానీ తెల్లగా డస్ట్ లాగా కానీ పేరుకుపోయి ఉంటుందన్నమాట కబోర్డ్స్లో కానీ మామూలుగా బట్టల ర్యాక్లో కానీ అట్లా. అలాంటప్పుడు వెనిగర్ ఉంటుంది కదా మనకి కిచెన్లో, వెనిగర్. ఈ వెనిగర్ అనేది కిచెన్ పర్పసే కాదు, మనకి క్లీనింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. ఆ బూజు, ఆ ఫంగస్, బ్యాక్టీరియా లాంటి వాటి చోట ఆ బట్టలపై ఈ వెనిగర్ని కనుక అప్లై చేసి కాటన్తో కానీ ఏదైనా వేరే క్లాత్తో కానీ ఆ ప్లేసెస్లో ఎక్కడైతే మనకి బ్యాక్టీరియా ఉంది లేదా బూజులాగా అలా కనిపిస్తుంది అన్ని చోట అలాంటి ప్లేస్లో ఈ వెనిగర్ని అప్లై చేసి కొంత టైం తర్వాత బట్టల్ని కనుక వాష్ చేసినట్లయితే ఆ బ్యాక్టీరియా కానీ ఫంగస్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ అలాగే బ్యాడ్ స్మెల్ కూడా ఉండదన్నమాట. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటంటే, ఈ వర్షాకాలంలో మనం మామూలుగా బట్టలు ఉతికేటప్పుడు మనం రెగ్యులర్ డిటర్జెంట్ పౌడర్ అనేది సరిపోదన్నమాట. ఎందుకంటే ఎండాకాలం అంటే ఆ వేడి వల్ల ఏంటి, బట్టలు ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ ఆ వేడికి ఏదైనా ఆ బ్యాక్టీరియా అనేది చచ్చిపోవడం కానీ బ్యాడ్ స్మెల్ అనేది ఉండకపోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ వర్షాకాలంలో బట్టలు ఆరడమే కష్టమవుతుంది. కాబట్టి మనకి రెగ్యులర్ డిటర్జెంట్ పౌడర్ అనేది సరిపోదు. దాంతోపాటు మన డిటర్జెంట్ పౌడర్తో పాటు కొంచెం వెనిగర్ అండ్ అలాగే కొంచెం బేకింగ్ సోడా, వంట సోడా అనేది ఉంటుంది కదా, వంట సోడా అనమాట. ఈ వంట సోడాని కూడా మీ డిటర్జెంట్ పౌడర్తో కలిపి యాడ్ చేస్తే బట్టల నుంచి వచ్చే దుర్వాసన, బ్యాడ్ స్మెల్ని రిమూవ్ చేయడమే కాకుండా ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కానీ మనకి కంప్లీట్గా తొలగిపోతుంది అనమాట. ఇది సెకండ్ టిప్. అండ్ అలాగే థర్డ్ టిప్ ఏంటంటే, మ్యాక్సిమం మన డిటర్జెంట్ పౌడర్లో కొన్ని ఏంటంటే స్మెల్ కోసం రకరకాలవి యాడ్ చేస్తూ ఉంటారు. వాటిలో మనకి నిమ్మకాయ అండ్ అలాగే రోజ్ ఇలాంటి ఫ్లేవర్స్లో ఉన్న డిటర్జెంట్ పౌడర్స్ని కనుక యూజ్ చేసినట్లయితే మనం ఆ బ్యాడ్ స్మెల్ నుంచి కూడా కొంత బట్టల్ని సేవ్ చేసుకున్నట్లు అవుతుందన్నమాట. ఈ నిమ్మకాయ రోజుని కూడా వాడటం వల్ల ఏంటంటే బ్యాడ్ స్మెల్ పోయి కొంచెం తాజాగా ఫ్రెష్గా మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. కబోర్డ్స్లో బట్టల నుంచి బ్యాడ్ స్మెల్ కనుక రాకుండా ఉన్నట్లయితే, ఎందుకంటే బట్టలు ఎంత ఆరినా కానీ ఎంతో కొంత తేమ ఉండటం వల్ల కంటిన్యూస్గా వర్షం అనేది పడుతూ ఉందనుకోండి, ఆరినట్టు అనిపిస్తే బట్ ఎంతో కొంత తేమ తడిగా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది అట్లానే ఇంకా పెట్టేస్తూ ఉంటాం మామూలుగా, ఎంత ఆరినా కానీ కొంత తేమ అనేది అయితే ఉంటుంది. సో అట్లాంటి వాటి నుంచి మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి చాక్ పీసెస్ని మనం వార్డ్రోబ్లో కానీ బట్టలు పెట్టే చోట ఈ చాక్ పీసెస్ని కనుక పెట్టినట్లయితే బట్టల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అండ్ అలాగే బ్యాక్టీరియా అనేది కూడా ఉండదన్నమాట. బట్టల్ని కొంచెం డ్రైగా ఉంచుతుంది అనమాట ఈ చాక్ పీసెస్ని యూజ్ చేయడం వల్ల. అంటే మనం బట్టలు ఉతికేటప్పుడు వాటిని ఎలా పడితే అలా ఉతికేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ఉతికేటప్పుడు ఒక పద్ధతి కనుక ఫాలో అయితే బట్టల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా కూడా చేయొచ్చు అనమాట. యాక్చువల్గా మనకి స్వెట్ అనేది లోపల వైపు ఉంటుంది. బట్టల్ని మనం ఉతికేటప్పుడు కానీ వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు కానీ బట్టల్ని తిరిగేసి కనుక వాషింగ్ మిషన్లో ఉతకడానికి కనుక వేసినట్లయితే ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా రిమూవ్ అయిపోయి మనకి ఆ చెమట వాసన కానీ ఆ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉన్నా కానీ బట్టలను తిరిగి వేయడం వల్ల మంచిగా వాష్ అవుతుంది. అండ్ అలాగే బ్యాడ్ స్మెల్ కానీ బ్యాక్టీరియా అనేది కానీ ఉండదన్నమాట. కాబట్టి మనం బట్టలు ఉతికేటప్పుడు తిరిగేసి లోపల వైపు మనకి ఉండేలాగా, లోపల వైపు వాష్ అయ్యేలాగా, ఎందుకంటే స్వెట్ స్మెల్ అనేది ఎక్కువ లోపల వైపే ఉంటుంది కాబట్టి తిరిగేసి ఉతకాలి. అండ్ అలాగే అలా తిరిగేసి ఉతకడం వల్ల కానీ మనకేంటంటే పైన కొన్ని బట్టలకి లేసెస్ కానీ బటన్స్ ఇలాంటివి ఉంటాయి.
కాబట్టి మన వాషింగ్ మెషిన్ అంటే ఏంటి, ర్యాపిడ్గా వర్క్ అవుతూ ఉంటుంది. మనం తిరిగేసుకుండా మామూలుగా ఇట్లా వేసుకున్నట్లే ఉతికినట్టయితే బట్టలు కానీ దట్ మీన్ బటన్స్, ఈ లేసెస్ అనేవి కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. బటన్స్ అయితే కొన్ని ఊడిపోవడం, స్పిన్ అవుతున్నప్పుడు కానీ అట్లా జరుగుతుంది. కాబట్టి ఏదైనా కానీ ఏ పర్పస్ మీదైనా కానీ మనం బట్టలు ఉతికేటప్పుడు తిరిగేసి కనుక ఉతికినట్లయితే, వాషింగ్ మిషన్లో వేసినట్టయితే ఆ బ్యాక్టీరియా, స్వెట్ స్మెల్ అనేది ఉండదన్నమాట. ఈ బట్టలు కనుక బయట 2-3 రోజులు ఆరేసినా కానీ వర్షాకాలంలో తేమ అనిపిస్తుంది, చెమ్మ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఇంకా ఐరన్ చేసుకోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి. ఇలా ఇస్త్రీ చేయడం వల్ల కూడా బట్టల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా కూడా ఉంటుందన్నమాట. మనం వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుందని వాటి గురించి ఆలోచిస్తాము. కానీ అలా బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ మనం వాషింగ్ మిషన్ని కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దట్ మీన్ వీక్లీ ఆర్ మంత్లీ ట్వైస్ ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అట్లానే ఉంచినట్లయితే ఆ వాషింగ్ మెషిన్లో ఉండే బ్యాడ్ స్మెల్ కూడా బట్టలు ఉతికినా కానీ ఆ బట్టలకు అంటుకొని ఆ బట్టలు కూడా మనకి బ్యాడ్ స్మెల్, ఉతికినా కానీ దుర్వాసన వస్తుంది అనమాట, బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి మనం వాషింగ్ మెషిన్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోవాలంటే మనకి మెషిన్ లిక్విడే కావాలా? అవసరం లేదు. మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవాలంటే కొంచెం వెనిగర్, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మనం బట్టలకైతే బ్యాడ్ స్మెల్ పోకుండా ఉండడానికి వెనిగర్ అనేది అండ్ అలాగే బేకింగ్ సోడా, వంట సోడా అనేది ఎట్లా యూజ్ చేస్తామో అలానే వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా కొంచెం దట్ మీన్ టబ్ ఉంటుంది కదా, లోపల టబ్లో కొంచెం వెనిగర్ అండ్ అలాగే కొంచెం వంట సోడా లిటిల్ బిట్టేనండి. ఇవి కనుక చేసి రన్ ఆప్షన్లో ఉంచినట్లయితే వాటర్ అనేది వచ్చేసి రన్ ఆప్షన్లో కొంచెంసేపు తిరిగిన తర్వాత ఒక 5 minutes ఆర్ 7 minutes ఇట్లా రన్నింగ్లో ఆప్షన్లో కనుక ఉంచినట్లయితే ఆ బ్యాడ్ స్మెల్ అనేది కూడా రిమూవ్ అయిపోయి క్లీన్ అయిపోతుంది. ఆ టబ్ కూడా క్లీన్ అయిపోతుంది, వాషింగ్ మిషన్ ఉండే టబ్ కూడా క్లీన్ అయిపోతుంది. అండ్ అలాగే మనకు పక్కన సైడ్న ఈ డర్టీ అనేది పేరుకుపోయి ఉంటుంది, అది కూడా ఎప్పటికప్పుడు తీసేసుకొని దాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోకుండా ఉన్నట్లయితే దాని యొక్క బ్యాడ్ స్మెల్ అనేది కూడా ఆ మురికి కానీ మళ్ళీ మనం ఉతకడానికి వేసిన బట్టలకి ఉతికినా కానీ వాటికి అంటుకుంటుంది అనమాట, పేరుకుపోయిన మట్టి కానీ అలాంటిది. కాబట్టి మనం వాషింగ్ మిషన్లో ఉండే టబ్ని కానీ సైడ్న పేరుకుపోయిన ఆ ప్లేట్కి పేరుకుపోయిన ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది, అది కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుని ఆ దారాలు కానీ ఇలాంటివన్నిటిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనుక చేసుకున్నట్లయితే మనం వాషింగ్ మిషన్ క్లీన్ అయిపోతుంది అండ్ అలాగే బట్టలు కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి అండ్ అలాగే మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఓపెన్ టాప్ అయితే, ఫ్రంట్ టాప్ అయితే ఆ టాప్ ఓపెన్ చేసి ఉంచినట్లయితే కొంచెం గాలికి కూడా తడి ఆరిపోయి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చాలామందికి అలవాటు ఉండొచ్చు, బట్టల్ని ఇడిచిన వెంటనే వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటారు. అలా ఫస్ట్ డే, సెకండ్ డే ఇట్లా వేస్తూ ఉంటారు అనమాట. అలా వేస్తే ఆ బట్టలు ఇడిచిన బట్టల స్మెల్ అనేది ఆ వాషింగ్ మిషన్లోనే ఉండిపోతుంది. బ్యాక్టీరియా కానీ ఏదైనా కానీ అలానే ఉండిపోతుంది. మనం ఎప్పుడో సెకండ్ డేనో లేదా థర్డ్ డేనో బట్టలన్నీ వాష్కి ఆప్షన్ అనేది చేస్తూ ఉంటారు. కానీ ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ విడిచిన బట్టల యొక్క డర్టీ స్మెల్ కానీ, డర్టీ క్లాత్స్ యొక్క బ్యాడ్ స్మెల్ కానీ, ఆ బ్యాక్టీరియా కానీ అలా వాషింగ్ మిషన్లో అలానే ఉండిపోతుంది. ఇలా కాకుండా మనం ఎప్పుడు వేయాలనుకోండి, దట్ మీన్ వాషింగ్ అనేది ఎప్పుడు చేయాలనుకుంటే ఆ చేయబోయే ముందు వాషింగ్ మిషన్లో కనుక ఈ క్లాత్స్ని కనుక వేసినట్లయితే మనకి ఈ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, మెషిన్లో కూడా బ్యాక్టీరియా ఇలా ఉండకుండా ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు బట్టలు ఉతకాలనుకుంటున్నామో అప్పుడే మెషిన్లో క్లాత్స్ అనేవి వేయాలి, ఈ డర్టీ క్లాత్స్ అనేవి అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే అందరికీ బిజీ లైఫ్, ఓకే ఈ కరోనా అంటే అందరం ఇంట్లోనే ఉంటాం, కానీ రెగ్యులర్గా ఏంటంటే బిజీ లైఫ్లో పని మీద బట్టల్ని వాషింగ్ మెషిన్లో వేసేసి ఆన్లో పెట్టేస్తాము, అది దానిపైన అది చేస్తూ ఉంటుంది, అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. దట్ మీన్ అదే దాని వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కొంతమంది స్విచెస్ కూడా వెంటనే ఇమ్మీడియట్గా ఆఫ్ చెయ్యరు. అండ్ అలాగే బట్టలను కూడా వెంటనే తీయరు. దట్ మీన్ మర్చిపోవడము లేదా ఇంకా పనిలో పడి దాని గురించి ఆలోచించకపోవడము, బిజీ లైఫ్ కారణం ఏదైనా కానీ ఉతికిన తర్వాత బట్టలు ఇంకా అట్లానే ఉంచేస్తూ ఉంటాం అనమాట. కానీ ఇది కూడా కరెక్ట్ కాదు. బట్టలను కూడా మనం ఉతికిన వెంటనే బయటికి తీసేసి రోప్ మీద ఆరేయాలి. అట్లా తడి బట్టలు కనుక డ్రైయర్ ఉన్నా సరే ఎంతో కొంత తడి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఉతికిన వెంటనే బట్టలు తీసి బయట తీగ మీద ఆరేయాలి. అలానే ఉన్నట్లయితే మాత్రం మనం బట్టలు ఉతికినా కానీ ఉపయోగం ఉండదు, ఎందుకంటే స్మెల్ అనేది వస్తుంది, తడి బట్టలు కాబట్టి తప్పనిసరిగా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. కాబట్టి మనం బట్టలు ఉతికిన తర్వాత వెంటనే మెషిన్ నుంచి బయటికి తీసేసి తీగ మీద ఆరేయాలి. ఇదండి.
అలాగే ఈ వర్షాకాలం ఏంటంటే మనకి ఇంట్లో కూడా అక్కడక్కడ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే కొంచెం వంట సోడాను గనక చల్లినట్లయితే మనం ఇలా వేళ్ళతో స్ప్రింకిల్ చేసి ఆ తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత మనం క్లీన్ చేసుకోవడం లేకపోతే ఏది చేసినా కానీ ఆ బ్యాడ్ స్మెల్ బ్యాడ్ ఆర్డర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇవండి నాకు తెలిసిన టిప్స్ అనేవి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.